నాడు కోమటిరెడ్డి వివేక్, నేడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటెల బీజేపీలో ముందు నుంచి ఉన్న సీనియర్ల గురి తప్పడం లేదు. వలస నేతలకు ఆ పార్టీలో కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో కాషాయ పార్టీకి అన్ని తామే అని భావిస్తున్న ఆ హిందుత్వ నేతల వింత పోకళ్లతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లు తయారవుతోంది. ప్రజాబలం ఉన్న పేరున్న నేతలు పార్టీలోకొస్తుంటే కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీలో చేరడానికి కొత్త నేతలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏలేటి, ఈటెల ప్లాన్ ఏంటి? పార్టీలో నిలదొక్కుకోవడానికి పోరాడతారా? తమ దారి తాము చూసుకుంటారా? టీబీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో కంఫర్టబుల్ గా లేనంటున్నారు. కాషాయ దళంలోకి ఎందుకొచ్చాన్రా దేవుడా అంటూ మదన పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏలేటికి శాసనసభ పక్ష పదవి బీజేపీ సీనియర్ నేతలకు అస్సలు నచ్చటం లేదని, అందుకే ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఏలేటికి ఆ పార్టీ కార్యాలయంలో కనీసం మీడియా సమావేశం నిర్వహించడానికి కూడా అనుమతి ఇవ్వటం లేదు. అయినా ఆయన ఇంకా అదే పార్టీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అంతుపట్టడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఏలేటిని జీరో చేసే ప్రయత్నంలో కిషన్ రెడ్డికి అనుకూలంగా బీజేపీ వర్గాలు పనిచేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోందని ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇంతకు ఏలేటి ప్లాన్ ఏంటి? త్వరలోనే బీజేపీని వేడబోతున్నారా? ఏలేటి బయటకొస్తారా? లేక పొమ్మడలేక ఆ పార్టీ నేతలే ఏలేటికి పొగబెడతారా అనేది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే బీజేపీ శాసనసభ పక్ష నేత బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఏలేటి బయటకు పోతే ఆ పదవి తమకే దక్కుతుందని మిగతా ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారట. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాదు, రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాత నేతలకు తప్ప కొత్త నేతలకు మీడియా సమావేశాలు నిర్వహించడానికి ఆంక్షలు విధించారంటున్నారు. నిన్నటికి నిన్న కవితకు బెయిల్ వచ్చిన తరుణంలో ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అధికార ప్రతినిధి రాణి రుద్రమలు మీడియా సమావేశాలు ప్రకటించారు. ప్రకటించిన కాసేపటికే రాష్ట్ర నాయకత్వం క్యాన్సిల్ అని ప్రకటించింది. అంతేకాదు, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మాధవిలతకు సైతం రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రానివ్వలేదు. చివరకు మాధవిలత తన కార్యాలయంలోనే మీడియా సమావేశం నిర్వహించుకోవాల్సొచ్చింది. దీంతో ఆమె సైతం పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొత్తగా వచ్చిన ముఖ్య నేతలు ఎవ్వరినీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు రాష్ట్ర నాయకత్వం విధించడంపై ఇప్పుడు ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీడియా సమావేశం నిర్వహించాలంటే ముందుగా సబ్జెక్టు చెప్పాలి. ఆ సబ్జెక్టు నచ్చితే ఓకే, లేదంటే మీడియా సమావేశం రద్దు చేస్తున్న పరిస్థితులు బీజేపీలో కనిపిస్తున్నాయి. ఈటెల, మహేశ్వర్ రెడ్డిలు హిందుత్వ వాదంతో ముందుకెళతామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పాత నేతలు అడ్డుపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయట. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఈటెలకు అప్పచెప్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంటే, అందుకు భిన్నంగా ఆ పార్టీ కార్యక్రమాలన్నీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రకటిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. వాస్తవానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యమ నేతగా ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. కేసీఆర్ తో ఢీకొని పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న దిగ్గజం ఆయన. ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్న ఈటెల రాజేందర్ పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కటం లేదు. ఢిల్లీ పెద్దలంతా ఈటెల విషయంలో సానుకూలంగా ఉన్న రాష్ట్ర పెద్దలు అభద్రతా భావంతో ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నారట. మరోవైపు పార్టీ కార్యాలయం మెట్లెక్కటానికి ఆంక్షలు విధించడంతో నేతలందరూ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. శాసనసభ పక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వయంగా తన అసహనాన్ని బయటపెట్టారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తనను బీజేపీ నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ఏలేటి బహిరంగంగానే వ్యక్తం చేశారు. మాధవిలత, రాజాసింగ్, ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావుల వ్యవహారం పార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదనే టాక్ వినిపిస్తోంది. వారంతా పార్టీ నాయకులు కాదా? ఆ పార్టీ కార్యాలయంలో పనిచేసే వారిలా చెప్పింది చేయాలి అంతేనా అని బీజేపీ క్యాడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
హైడ్రాతో పాటు కవిత బెయిల్, కాంగ్రెస్ గ్యారంటీల అమలు, ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి కొన్నాళ్ల వరకు ఎవరూ లూజ్ టాక్ చేయొద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలివ్వటం పార్టీలో చేరిన ముఖ్య నేతలకు చిర్రెత్తిస్తుందట. కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా దానిపైన నోరు జారొద్దని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే పనిచేస్తున్నాయని, త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందనే దానికి బలాన్ని చేకూరుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాత నేతలు వ్యవహరిస్తోన్న తీరుతో రాష్ట్రంలో పార్టీ మనుగడపై కాషాయ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ సీన్ సితారయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్న ఈటెల రాజేందర్ యాక్షన్ ప్లాన్ కోసం కాషాయ సైన్యం ఆశగా ఎదురు చూస్తోందట. మరి బీజేపీలో ఈ పాత కొత్త చర్చలకు ఎప్పటికి తెరపడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.